నర్సాపురం నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మధ్య శాశ్వత వారధి నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. బైపాస్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి భూసేకరణ చేపట్టింది. ఒక రైతు కోర్టులో వేసిన పిటిషన్ వల్ల బైపాస్ పనులు మందగించి వశిష్ఠ వారధి నిర్మాణం ఆగిపోయింది. అయితే తాజాగా సుప్రీంకోర్టు ఆ కేసు కొట్టివేయడంతో వారధి నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లకు పిలువనుంది. దీంతో అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది అందిస్తారు. ఎంతకాలం నుంచో వెయిట్ చేస్తున్న నరసాపురం ప్రజల యొక్క చిరకాల వాంఛ అయితే నెరవేరిందనే మనం చెప్పుకోవచ్చు. వశిష్ఠ వారధిపై నిర్మించవలసిన వంతెనకి ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే సిగ్నల్ ఇచ్చిందనే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడైతే చూసుకున్నట్లయితే ఎన్నో ఏళ్ళగా అంటే బ్రిటిష్ కాలం నాటి నుంచి కూడా ఇక్కడ వంతెన నిర్మించాలని ప్రజలు ఎన్నో ఉద్యమాలు చేపట్టిన తరుణం అయితే నరసాపురంలో కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఎత్తుగానో అంటే ఇటు చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఇక వశిష్ఠ వారధి ఉండాలి. ఇటు నరసాపురం నుంచి అటు సకినేటిపల్లిగా వెళ్లే ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఎంతకాలం అయితే గడుపుకుంటూ వస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటు నుంచి సకినేటిపల్లి వెళ్ళాలన్నా, ఇక్కడ నరసాపురం నుంచి తూర్పుగోదావరి జిల్లా వెళ్ళాలన్నా ఈ పంటి ఒక్క మార్గమే అయ్యింది. అయితే దీని మీద నిర్మించాలని ఎప్పటి నుంచో ప్రజలు ఉద్యమాలు చేపడుతున్నప్పటికీ ఇటు ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడైతే ఎన్నో అవకాశాలు వచ్చినా కానీ ఇక్కడ వంతెన అయితే అటు అలాగా డిలే అవుతూనే వస్తుంది. అయితే ప్రజలు అయితే ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఇప్పుడు దాకా వచ్చారు. అయితే ఇప్పుడు బైపాస్ ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఆ బైపాస్ ని ప్రోత్సహించాలని, ఇక్కడ రవాణా వ్యవస్థను పెంపొందించాలని, బైపాస్ రోడ్ల విస్తీర్ణంలో భాగంగా ఇక్కడ NH 216 ని నిర్మించాలని ప్రపోజల్ అయితే వచ్చినప్పటి నుంచి భూసేకరణలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ వచ్చారు. అయితే మొత్తం అంతా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో వచ్చేసరికి కొంచెం ఒక కొద్ది మీటర్ల దూరంలో ఉండే ఒక రైతు తన భూసేకరణ ఇవ్వడానికి ఇష్టం లేక కోర్టులో అయితే ఏయడంతో ఇక్కడ ఉన్న ఏదైతే వారధి నిర్మించాలన్న ఒక దానికైతే అడ్డంకులు అయితే ఏర్పడుతూ వచ్చింది. అదే దాని మీద ప్రభుత్వం ఇటు ప్రజలు కూడా ఆందోళన చెందుతూ ఎన్నో ఏళ్ళగైతే ఎదురు చూస్తూ ఉన్న తరుణంలో ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు ఆ కేసు కొట్టివేయడంతో ప్రజలు అయితే ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ వంతెన అయితే నిర్మిస్తే ఇటు రవాణా పెరుగుదలతో పాటు వైద్య ఆరోగ్యం వ్యాపారం కూడా విస్తరించడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ ఎంతగానో ప్రజలు అయితే ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటు ప్రజలు వైద్యానికి వెళ్ళాలన్నా లేకపోతే రవాణాకి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళినా ఈ పంటి ఒకటే మార్గంగా ఉన్నది. అయితే పంటిని దాటే క్రమంలో ఇటు వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు వర్షాకాలంలో కూడా ప్రాణాల్లో భయంతో ప్రజలు విలవలాడుతూ ఉండేవారు. అయితే తప్పక ఇటు దాటాల్సిన పరిస్థితి అయితే వాళ్ళకి కనిపిస్తూ ఉన్నది. అయితే వాళ్ళు ఎప్పుడు ఈ పంటి దాటినా కానీ ఎంతో భయాందోళనతో అయితే పంటి దాటిన విజువల్స్ అయితే చాలా అయితే మనం చూసే ఉన్నాము. అయితే ఎన్నో ప్రమాదాలు కూడా జరిగాయి అన్న ఎన్నో విమర్శలు అయితే ఇక్కడ వస్తూ ఉన్నాయి. అయితే దీని మీద ప్రభుత్వం కూడా స్పందించి ఖచ్చితంగా ఇక్కడైతే వంతెన నిర్మించాలని బాధ్యత తీసుకున్న తరుణంలో ఇలా కోర్టు కేసు వ్యవహారంలో అది డిలే అవుతూ వస్తుంది. ఇప్పుడు ఎట్టకేలకు అయితే ఇక్కడ అంతా క్లియరెన్స్ వచ్చింది. ఇటు బైపాస్ తో పాటు ఇటు వారధి కూడా నిర్మించి ప్రజల యొక్క కాంక్షను నెరవేరుస్తున్నారు. ఎప్పుడైతే ఇక్కడ రవాణా వ్యవస్థ పెరుగుతుందో అప్పుడు ఇక్కడ ఉన్న వ్యాపార విస్తరణ చెంది అక్కడ ఉన్న ప్రాంతం కూడా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే ఇటు సకినేటిపల్లి నుంచి ఈస్ట్ గోదావరికి, ఇటు నరసాపురానికి వారధిగా ఉన్న వశిష్ఠ వారధి అయితే నిర్మించడంతో ఒక్కసారిగా అవకాశాలు పెరిగి ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న రైతులు అయితే ఆనందం వ్యక్తం చేస్తారు. అదే కాకుండా ఇక్కడున్న వ్యాపారాలు పెరగడంతో ప్రజలకు కూడా అనేక జీవనోపాధాలు పెరిగే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీని మీద ప్రభుత్వం ఇప్పటికే దీని మీద టెండర్లకు పిలిచి నిర్మించాలన్న ఆలోచనలు అయితే ఉన్నది. ఏదైతే సుప్రీంకోర్టు కేసు కొట్టివేయడంతో ఇంకా కూడా ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్మించే పనులు అయితే చాలా స్పీడ్ అందుకునే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే తొందరలోనే ఇక్కడ టెండర్ పిలిచి ఆ వంతెన నిర్మించి ప్రజల యొక్క చిరకాల వాంఛన అయితే నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనిపైన ఇప్పటికే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బొమ్మన్ నాయకర్ కూడా సానుకూలంగా స్పందించారు. అయితే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇక్కడ అద్భుతమైన వంతెన నిర్మించి అటు రవాణా వ్యవస్థని ఇటు అన్నింటిలో కూడా ట్రాన్స్పోర్టేషన్ ని పెంపొందించడం ద్వారా ఇక్కడ ఈ నరసాపురం ప్రాంతం అన్ని కూడా అభివృద్ధి చెందడంతో పాటు ఇక్కడ ఏదైతే ఉన్న మానవుల గ్రామాల్లో ఉన్న ప్రాంతాలు కూడా అభివృద్ధి చెంది ఇది ఫిషింగ్ హార్బర్ వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఫిషింగ్ హార్బర్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క మత్స్యశాఖ కూడా అద్భుతమైన అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. దాని ద్వారా ఈ రవాణా ఎప్పుడైతే పెరుగుతుందో అన్ని వ్యాపార అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే దీనిని నిర్మించి అతి తొందరలోనే ఇటు ఒక వారధి నిర్మించి ప్రజల యొక్క ఆకాంక్షను అయితే పొందుతూ ఉన్నాను. ఖచ్చితంగా మా ప్రభుత్వంలోనే దీన్ని నిర్మించి ప్రజల హృదయాల్లో చిరకాలంగా మేము నిలిచిపోతామని ఇక్కడ కూటమి నాయకులు అయితే చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. అయితే ఎప్పుడైతే ఈ వంతెన పనులు ప్రారంభం అవుతాయి, ఎప్పుడైతే వంతెన నిర్మించి ప్రజలకు ఎప్పుడైతే అందుబాటులో ఉంటాయో మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే టెండర్లో పిలిచే అవకాశం తొందరలో ఉన్నది కాబట్టి అతి తొందరలోనే దీని పనులు మొదలయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఈ కెమెరామెన్ ఆది, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి.